తల వంచండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగల యేసు ప్రభువా, నీ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. నీ దయా, నీ ప్రేమ, నీ కనికరమును బట్టి ప్రభువా, ఈ దినమును ప్రభువా మీరు జన్మించే దినమని ప్రపంచమంతా దేశమంతా కూడా ప్రభు నేను కనపరిచే దినము రోజున ఆయన నేడు క్రీస్తు పుట్టినని అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. బెత్లెహేములో ప్రభు రారాజుగా జన్మించిన ఆయన నీకే స్తుతులు స్తోత్రాలు. నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి కొద్ది నిమిషాలు నీ లేఖనాలు మేము పరిశోధిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయ బలపరచండి. లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారు యేసు ప్రభువా, కూడొచ్చిన వారిని అందరినీ కూడా మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనము రెండు చేతుల పైకెత్తి ప్రభుని మళ్ళీ చెబుదాం, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా దేవుని మాటల శ్రద్ధతో వినాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు పరిశోధన చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో కొన్ని మాటలు మనము పరిశోధన చేద్దాము. అందరూ కూడా బైబిల్ ఉన్నవారందరూ కూడా ఈ లేఖనాలు పరిశోధించాలని ప్రభుపై నేను కోరుతున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దూత ఈ మాటలు తెలియపరుస్తూ చెప్పుకొస్తున్న మాటలు. నేడు దావీదు పురమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. రక్షకుడు. ప్రియులారా, రక్షకుడు నశించిన దానిని వెదికి రక్షించడానికి దేవుడే మానవుడుగానే, దేవుని స్తోత్రములు. హల్లెలూయా, మానవుడుగానే జన్మించాడు ఆయన. ప్రియులారా, నశించిపోతున్న మానవాళిని ఈ లోకము పాపముతో, దుర్మార్గముతో, భయంకరమైన అవినీతితోని, అక్రమముతోని, భయంకరమైన పాపముతో నిండిపోయిన ఈ లోకములో మానవ జీవితానికి పాపము నుంచి విడుదల లేదు. దేవుడే మానవుడుగానే జన్మించాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు, సమస్త ప్రజల కొరకు యేసుక్రీస్తు వారు జన్మించారండి. ఆయన జన్మించడము ప్రియులారా మానవాళి కొరకు, ఆయన జన్మించడము నశించిపోతున్న వారి కొరకు, ఆయన జన్మించడము ఈ లోకములో పాపముతో శాపముతో కుటుంబాలని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు ఆయన. కానీ ప్రియులారా, చాలా ప్రాంతాల్లోని చాలా చోట్ల కూడా ప్రియులారా క్రీస్తును ఈ యొక్క ఆరాధన ప్రియులారా ఆరాధన కాకుండా మరొక రకంగా భావించుకున్న ప్రజలు ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రజల్లోనే మార్పు రాలేదు. చాలా మంది కూడా తెలుసుకోలేకపోతున్నారు యేసు క్రీస్తు ఎందుకు జన్మించాడు. ఇంకా యేసు ప్రభు బాలయేసుగా ఉన్నట్టుగా, ఇంకా ఆయన పశువుల పాకలో ఉన్నట్టుగానే, ఇంకా ఆయన ఆక సత్రములోని, యేసు జన్మించిన సత్రములోని పశువుల తొట్టుని ఇంకా బాలుడుగా ఉన్నట్లుగానే లోకమందు ప్రజలు భావించుకుంటున్నారు. ఆయన జన్మించి 2024 సంవత్సరాలు అవుతుంది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ప్రజలు గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభు జన్మించడము నన్ను రక్షించడానికి,
నా అపరాధములను నా పాపములను తీసివేయడానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడని విశ్వసించాలి. క్రీస్తు ప్రియులారా, ఈ క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడము. ఈ ఆరాధించడంలో కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. ప్రియులారా చూడండి, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం చూద్దాము. లోకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ప్రియులారా రాయబడిన మాటలు మనం చదువుదాము. నశించిన దానిని వెదుకు రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పును. దేవుని స్తోత్రాలు. నశించిన దాన్ని, యేసు ప్రభు జన్మ నశించిపోతున్న వారిని, భయంకరమైన ఈ పాపలోకములను ప్రజలని, గాఢంధకారములను ఈ ప్రజలను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకములకు ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రాలను జన్మించాడు ఆయన. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ అని ఆనందించవచ్చు, సంతోషపడవచ్చు మనం. కానీ మన జీవితాలు మారాయా? క్రీస్తు మనలో జన్మించాడా? క్రీస్తు నీలో జన్మించాడా? నువ్వు క్రీస్తును కలిగి బ్రతుకుతున్నావా? నువ్వు క్రీస్తు బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తులో నిజమైన ఒక విశ్వాసగా, నిజమైన క్రైస్తవుడిగాను, నిజమైన క్రైస్తవురాలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? ప్రతిరోజు క్రీస్తు మనలో జన్మిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు నీ ఉదయకాలములో, అరుణోదయంలోని నీ దేవునితో నువ్వు ఏకీభించడము, ప్రార్థించడము, ఆయన నామములో ఆరాధించడము, ప్రతిరోజు నీలో ప్రభు జన్మించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన జన్మించి పరలోకములో, ఆయన ఈ లోకములో జన్మించి ఆయన 33.5 సంవత్సరాల లోకములో జీవించి ఆయన అందరి కొరకు ప్రాణాన్ని ఇచ్చి ఆయన తిరిగి లేచి మనకి నివాసాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు రాబోతున్నాడు యేసయ్య. ప్రభు మేఘరుడిగా రాబోతున్నాడు. ఇలాగ ప్రతి సంవత్సరము ప్రియులారా హృదయాలను, జీవితాలను మార్చుకోకుండా, బ్రతుకులు మార్చుకోకుండా, అంతరంగాలు మార్చుకోకుండా ఇంకెంతకాలం ఇలాగ ఈ జీవితాలు? క్రిస్మస్లు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ నీ కుటుంబం ఎలాగుంది? నీ కుటుంబం స్థితిగతులు, నీ బిడ్డలు ఎలాగున్నారు? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా? నీ బిడ్డలను కాపాడుకున్నావా? దినములు చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించే జీవితం ఉందా? క్రీస్తు ప్రతిరోజు నాలో జన్మించాడని ఒక సంతోషంతో బ్రతకాలి. ప్రతిరోజు యేసయ్య నాలో జన్మించాడు. ఆయన ప్రతి దినము ప్రభుతో ఏకీభించడము, ప్రతి దినము ప్రభుతో గడపడము, ప్రతి దినము ప్రభు నామములో ప్రార్థన చేయడమే క్రీస్తు నీలో జన్మించినట్లుగా. దేవుని స్తోత్రాలు. కానీ ప్రభులోనే జీవించే జీవితాలు బహు తక్కువ. ఆయనలో వాడబడిన బ్రతుకులు చాలా మందికి లేవు. కానీ ఈ క్రిస్మస్ దినాన్ని ఎలాగైనా సరే మందిరానికి వెళ్ళాలి, ఎలాగైనా సరే అందరిలో పాల్పంపులు పొందాలి, అందరికి చూస్తుండగా అందరికీ వింతగానే మా ఇంటిలో ఒక పండగ దినముగా కనపరుచుకోవాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రోజుతోని క్రిస్మస్ పండుగ అయిపోతుంది. మరి నీ జీవితంలో యేసయ్య వచ్చినంత వరకు, ప్రభు వచ్చినంత వరకు ఈ క్రిస్మస్ ఆనందం లాంటి బ్రతుకు నువ్వు కలిగి జీవిస్తున్నావా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడంటే ప్రభు. దేవుని స్తోత్రాలు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటలు మనం చూద్దాం. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును. వాక్యము దేవుని వాక్యము నమ్మదగినది,
అది పూర్వ అంగీకారానికి యోగ్యమైందని అక్కడ చెప్పుకొస్తున్నాడు. ఎవరు రక్షించడానికి క్రీస్తు జన్మించాడు? ఎవరు రక్షించడానికి క్రీస్తు జన్మించాడు? ఇంకా ప్రభు పశువుల తోటలు ఉన్నట్టుగా భావించుకుంటున్నారే. చాలా చోట్ల చూడండి పాకలేసేస్తున్నారు, అందులో బాల చేస్తున్నట్టుగా ఇంకా ప్రభుని ఇంకా చిన్నవాడిగానే అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ప్రభుకి చిన్నవాడిగా ఉన్నట్టుగా భావించుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఇంకెప్పుడు మారుతారు ప్రజలు? ఇంకెప్పుడు మారు మనసు పొందుతారు? ఈ క్రిస్మస్ ఆరాధన అనగా ఆరాధించడము, సంతోషించడము సరే, కానీ జీవితంలోనే మార్పు చెందామా? మారేమా? దేవునికి మాదిరికరంగా జీవిస్తున్నామా? క్రీస్తు బిడ్డలుగా బ్రతుకుతున్నామా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. అంబరాలు సంబరాలు కాదు మన జీవితాల్లో కావలసింది. క్రీస్తు నీలో జన్మించాలి. లోకములో దేని బట్టి ఆనందిస్తాడు యేసు ప్రభు? ఆయన దేని బట్టి సంతోషిస్తాడంటే మనం చేసుకున్న పండుగలు బట్టి సంతోషించడు ఆయన. మనం చేసుకున్న ఈ యొక్క ఆర్భాటాలు, ఈ విందులు వినోదాలు చూసి ఆయన సంతోషించడు. ఒక పాపి మారు మనసు పొందడం అంట పరలోకమందు దూతలతో ఆనందిస్తాడంట. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఒక పాపి మారు మనసు పొందడంలోని, ఒక పాపి రక్షింపడంలోని, ఒక పాపి యేసు ప్రభువును తెలుసుకోవడంలోని పరలోకమందు దూతలతో ఆయన ఆనందిస్తాడంట. ఆయన ఆనందించే దినం అది. ప్రజలు భూమి మీద మార్పు చెందడం అని ఆనందిస్తాడు. ప్రజలు భూమి మీద మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు చూసి ఆనందిస్తాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ప్రజలు ఆయన అనుసరించడము, ఆయన సేవించిన వారిని, ఆయన ఆరాధించిన వారిని చూసి ఆయన ఆనందిస్తాడు. ప్రతి సంవత్సరము ఆయన జన్మదినము జరుగుతూనే వస్తుంది. నీ జీవితం ఎలాగుంది ప్రభులోని? నీ బ్రతుకు ఎలాగుంది? నువ్వు మార్పు చెందుతున్నావా? నువ్వు మారుతున్నావా? నీలో మారు మనసు ఉందా? మారు మనసు తగ్గ జీవితం నువ్వు కలిగి బ్రతుకుతున్నావా? యేసయ్య నిన్ను చూసి ఆనందించే రీతిలో నువ్వు బ్రతుకుతున్నావా? యేసయ్య నిన్ను చూసి సంతోషించే రీతిలో నువ్వు వాడబడుతున్నావా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు, నశించిన దాన్ని దేవుని స్తోత్రాలు పాపుల రక్షించుడుకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి విశ్వాసి భూమి మీద గమనించవలసింది ఏంటి తెలుసా అండి? ఆయన సమస్త మానవులు రక్షించడానికి వచ్చాడు. ఆయన జీవితాలను మార్చడానికి, బ్రతుకులు మార్చడానికి, నశించిపోతున్న ఈ ప్రజలపై ప్రేమ చూపించి ఈ లోకములో, ఈ భయంకర లోకములో ప్రజలందరూ మార్పు చెందాలని, సత్యాన్ని తెలుసుకోవాలని, నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథములోని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములు మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఒకసారి చదువుతారా? ఆయన దేవుని స్వరూపము, ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించాడు. ఆయన తన్ను తానే రీతినిగా చేసుకున్నాను. ఆయన మనుషులు పోలికగా పుట్టాడు. ఆయన దాసుల రూపమును ధరించాడు. ఆయన ఈ లోకములో ఆయన ఒక దాసుల రూపమును ధరించాడు. ఆయన మనుషులు పోల్కుగా ఉన్నాడు. ఆయన దేవుడై మానవుడిగా తను తగ్గించుకొని ఈ లోకములోని
కన్యక గర్భవాసమందు జన్మించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రాలు. కన్యక గర్భవాసమందు జన్మించాడు ఆయన. యేసు జన్మించడము నా కోసమే. యేసు జన్మించడము నా జీవితాన్ని మార్చడానికే. యేసయ్య పుట్టక నా బ్రతుకును మార్చడానికి, నా కుటుంబాన్ని మార్చడానికి, నా బిడ్డలు మార్చడానికి, నా భర్త భార్యలు నా కుటుంబీకులు మార్చడానికి యేసయ్య జన్మించాడని సంతోషించాలి, ఆనందించాలి. అలా సంతోషించడము, ఆనందించడము, ఆయనలో మార్పు చెందిన జీవించడమే గొప్ప పండగ. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము ఇంకా మాటలు ప్రియులారా. 25వ అధ్యాయం యెషయా గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాము. 25:9 త్వరగా. మనం రక్షించుటకు చూడండి అక్కడ 25వ అధ్యాయము యెషయా. ఆ దినమున జనులు ఎలాగందురు, ఇదిగో మనల్ని రక్షించిన మన కనిపెట్టుకున్న ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఇదిగో మనం రక్షించిన మనం కనిపెట్టుకున్న దేవుడు. ఎవరు ఈ లోకములో మానవ పాపాలకి విడుదల, మనుషుడు పాపము నుంచి విడుదల పొందడానికి ఏ మానవుడు గాని ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు కానీ రక్షించిన నాథుడు ఎవరు లేరు. ఇదిగో ఈయనే మనం రక్షించిన వాడు. ఈ క్రీస్తే, ఈ యేసయ్యే మనం రక్షించిన వాడు. మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మన జీవితాలు మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడు నశించిపోకూడదని, నరకానికి పోకూడదని, మొదట ఆదాము పాపము చేస్తే కడపటి ఆదాముగా ఆయన జన్మించి మన అపరాధముల కొరకు ఆయన బలియాగమైపోయాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం కొన్ని మాటలు ఇంకా మనము జ్ఞానిద్దాము ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము చదువుదాం. ఏమని రాయబడిందో అక్కడ మనం ఈ మాటల పరిశోధన చేద్దాము. ప్రభునందు ప్రియులారా మాటలు చదువుదాం. ఇదిగో చూడండి, ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్పుకొస్తున్నారు? ఎవరు చెప్పుకొస్తున్నారు ప్రియులారా? ప్రభుదూత చెప్పుకొస్తున్న స్వప్నమందు ఏమని చెప్పుకొస్తుంది? ఇదిగో ఆమెకు కుమారుని కనును, తన ప్రజలు వారి పాపము నుండి ఆయన రక్షించును. యేసు ప్రభు ఎందుకు జన్మించాడో కొందరికి అసలు తెలియదు. ఈ రోజుల్లో పండగ చేసుకోవడానికి ఏమో ఆయన జన్మించాడు అనుకుంటారు కొందరు, తెలియక ప్రజలు. పండగ చేసి ఆనందించడానికి వస్తూ జన్మించాడు ఆయన అనుకునే వారు కొంతమంది ఉన్నారు. ఆయన జన్మ దేవుని స్తోత్రములు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చడానికి, ఆయన జన్మ నీ బ్రతుకును మార్చడానికి, ఆయన జన్మించడము నీ జీవితాన్ని బాగు చేయడానికి, ఆయన జన్మించడము నశించిపోతున్న నీ బ్రతుకును రక్షించడానికి. హల్లెలూయా. చూడండి, అక్కడ అన్నాడు ప్రజల వారు పాపము నుండి ఆయన రక్షించును. ఆయన జన్మించడము ప్రజలు రక్షించడానికి, లోకరక్షకుడిగా ఆయన వచ్చాడు. పాపముతో భయంకరమైన శాపముతోనే ప్రజలు రక్షించడానికి వచ్చాడు ఆయన. చూడండి, దేవుని స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా.
వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు అని శబ్దానికి రక్షకుడు అని అర్థము. యేసు రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ భూమి మీద నా జన్మదినము పండగలు చేసుకోండి, సంతోషముగా ఉండండి, తినండి, త్రాగండి, ఆర్భాటాలతో రకరకాలమైన విందులు వినోదాలు చేసుకోమని కాదు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలైన పద్ధతులు కలిగి బ్రతకమని కాదు. ఆయన రక్షించడానికి, యేసు మానవ బ్రతుకులను రక్షించడానికి జన్మించాడు. ఆయన మానవ జీవితానికి మోక్షం కలిగించడానికి, నిత్య జీవం ఏంటో చూపించడానికి, నిత్యత్వం ఏంటో తెలియపరచడానికి ఆయన జన్మించాడు. ఆయన మనిషి జీవితం ఏమిటి, మనిషి బ్రతుకు ఏమిటి, మనిషి చనిపోతే ఏమవుతాడు, ఆయన జీవితానికి పాపం నుంచి విడుదల ఉందా లేదా తెలియపరచడానికి వచ్చాడు ప్రభు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మానవ పాపాలను బయలుపరచడానికి, మానవుడు పాపములో భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తుంటే విడిపించడానికి వచ్చాడు ప్రభు. రక్షించడానికి వచ్చాడు యేసయ్య. రక్షణ, ఈ లోకానికి రక్షణ, సమస్త మానవాళికి రక్షణ. రక్షణ, రక్షకుడు జన్మించాడని ఎన్నో పాటలు పాడుతుంటాం. దేవుని స్తోత్రాలు. రక్షకుడు ఏంటి? నశించిపోతున్న మనిషిని, ఒక ప్రమాదంలోని వ్యక్తిని కాపాడడం, ఒక భయంకరమైన స్థితిగతులను వ్యక్తిని కాపాడము. మనం కాపాడడానికి వచ్చాడు ప్రభు, మనం రక్షించడానికి వచ్చాడు యేసయ్య. ఇంకెంతకాలము నీ జీవితాన్ని, నీ బ్రతుకుని మార్చుకోకుండా ఎలాగ ఉండిపోతావు? ఎంతకాలము ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించకుండా ఎంతకాలం అలాగ ఉండిపోతావు? ఎప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావు? ఎప్పుడు నీ బ్రతుకుని మార్చుకుంటావు? ఎప్పుడు నీ అలవాట్లు, ఎప్పుడు నీకున్న పాడు జీవితాన్ని వదిలేసి ఎప్పుడు మంచిగా బ్రతుకుతావు నువ్వు? ఒక పాపి మారడములంట పరలోకమందున్న దేవుడు ఆనందిస్తాడంట, యేసయ్య సంతోషిస్తాడంట. ఆయన సంతోషకరమైన దినం ఏంటి తెలుసా అండి? ఒక పాపి మారడము, ఒక వ్యక్తి మారు మనసు పొందడము, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడము, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చుకోవడము, అతనుకున్న పాడు అలవాట్లను వదిలేసి యేసయ్యలో నమ్మకస్తుడిగా, యేసయ్యలో నమ్మకస్తురాలుగా జీవించడము ఆయన సంతోషిస్తాడు. బాలు యేసు జన్మించాడని పాటలు పాడుకుంటూ, పిండి వంటలు తయారు చేసుకుంటూ, కొత్త బట్టలు ధరించుకుంటూ ఇది మాకు పండగ దినమని చెప్పుకుంటే ఆయన ఆనందించుడు. ఆయన నువ్వు మారడములో ఆనందిస్తాడు. ఆయన నువ్వు మార్పు చెందడములో ఆనందిస్తాడు. ఆయన నీ జీవితాన్ని మార్చుకోవడంలో ఆయన సంతోషిస్తాడు. ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన నా ప్రభు నా కొరకు జన్మించాడు. ఆయన ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆయన హల్లెలూయా. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన ప్రజలు రక్షించడానికి, మానవాళ్ళు రక్షించడానికి. చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. ఆయన కొన్ని బిరుదులు ఆయనకి చెప్పుకొస్తూ ఇక్కడ చూడండి, ఈ ప్రవచనం ద్వారా ఈ మాటలు మనము చూద్దాము. దేవుని స్తోత్రాలు. 6వ వచనం చదువుదాము. ఎలా అనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజాల మీద రాజ్యభారముండును. ఆయన భుజాల మీద ఏముందంట? భారము, రాజ్యభారం ఉంది ఆయన భుజాల మీద. ఒక భారముతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక భారాన్ని కలిగి ఉన్నాడు యేసయ్య. ఆయన భుజాల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన నీ జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన
నీ బ్రతుకులు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. ఆశ్చర్యమైన కార్యాలు చేసిన యేసయ్య ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. బలవంతుడు, కానీ నీ కోసం నా కోసం ఆయన బలహీనుడైపోయాడు. ఆయన నీ కోసం నా కోసం బలహీనుడైపోయాడు. ఆయన బలవంతుడైన ఋత్తునిగా దాసుని రూపంలో ధరించాడంట ఆయన. హల్లెలూయా. ఒక దేవుడై ఉండి శిశులు పాదాలు కూడా కడిగాడండి యేసయ్య. ఎంత తగ్గించుకున్నాడో ఆయన. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండును. చూడండి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తన అధిపతి, ఆయనకి పేరు పెట్టబడును. సమాధానకర్త ఆయన. ఇలా వివరించుకొని వస్తుంటే ఎన్నో దీని ఈ యొక్క మాటల్లో కొన్ని భావార్థాలు ఉన్నాయి. కానీ ప్రభు సన్మ కారణం ఏంటో తెలుసండి? నిన్ను నన్ను రక్షించడానికి, నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేయడానికి ప్రభు జన్మించాడు ఆయన. హల్లెలూయా. పండగ కన్నా నీ హృదయం మార్చుకోవడమే గొప్ప మిన్న. నీ జీవితం మార్చుకోవడమే ఆయన సంతోషిస్తాడు. ఆయన ఆనందించిన, ఆయన సంతోషించిన జీవితం ఏంటో తెలుసా? హృదయాన్ని అంతరంగాన్ని మార్చుకోవడం. ప్రభువులో నమ్మకస్తురాలుగా జీవించడమే ఆయన నీలో జన్మించడము. దేవుని స్తోత్రాలు. నువ్వు ప్రతిదినము కూడా ప్రభు నీలో నాలో జన్మించాడు. నా ప్రభు నిత్యము నా అంతరంగంలో ఉన్నాడు నా యేసయ్య. నువ్వు ఎప్పుడైనా ప్రభుకి ఇష్టకరంగా బ్రతుకుతావో, ఎప్పుడైనా దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తావో, అదే గొప్ప ప్రభులోని ఆనందకరమైన జీవితము. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. యేసు ప్రభు నాలో ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా బ్రతుకులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ప్రభు నాలో ఉన్నాడు. ఆయన నేను ఆనందిస్తున్నాను. రోజుగా ప్రభుతో సంతోషిస్తున్నాను. నేను రోజు ప్రభుతో గడుపుతున్నాను. నేను ఇది ప్రభులో జీవించడం. మారు మనసు ఉండదు, హృదయం మార్చుకోవు, అంతరంగాన్ని మార్చుకోరు, జీవితాలు మార్చుకోరు, బ్రతుకులు మార్చుకోరు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. నిజంగా ప్రభు ఆనందించి ఆయన సంతోషపరిచే జీవితం ఏంటో తెలుసా? నువ్వు మార్పు చెందడమే ఆయన ఆనందిస్తాడు. నువ్వు మారడమే ఆయన సంతోషిస్తాడు. నీకున్న చెడు జీవితాన్ని పక్కన పెట్టి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడమే ఆయన ఆనందిస్తాడు. నీ బ్రతుకు చీకటిలో, పాపములో, గాఢాంధకారములో నీ బ్రతుకును మహిమగల చేసిన దేవుడు. దేవుని స్తోత్రాలు. నీ బ్రతుకును, నీ చీకటి జీవితాన్ని, నీ గాఢాంధకారం బ్రతుకును వెలుగుమయంగా చేసిన వాడు యేసయ్య. నిత్యము ఆయనలో ఆనందించే బిడ్డగా నిత్యము నాలో ప్రభు జన్మించాడు. నా అంతరంగములో, నా హృదయంలో జన్మించాడు ప్రభు. నాతోనే ఉన్నాడు యేసయ్య. నాలో ఉన్నాడు ఆయన. నాలో ఉన్నాడు ఆయన. ప్రతిదినము నేను యేసయ్యలో జన్మిస్తూనే ఉన్నాను. నాలో ఆయన, నా హృదయంలో ఆయన జన్మిస్తూనే ఉన్నాడు ఆయన. ప్రతిదినము నేను ప్రభుతోనే ఏకీభించున్నాను. ఆయన నాతో ఏకీభించున్నాడు. ఆయన నేను ఆయనతో నడుస్తున్నాను, నాతో ఆయన నడుస్తున్నాడు అనే ఒక జీవితమే యేసయ్యలో గొప్ప ఆనందకరమైన జీవితం. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది. నిన్ను నన్ను రక్షించడానికి, మనందరినీ కాపాడడానికి ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి ఇదే మనకి క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాన్ని గొప్ప ఆనందం ఏంటో తెలుసా అండి? ప్రభులో ఆయన మహిమకరంగా జీవించడమే గొప్ప ఆనందము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు ప్రభువా, కృపగల రాజా, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాము. నువ్వు గొప్పవాడు, నీతిమంతుడు నాయన. నీ జన్మ ప్రభు మా బ్రతుకులు మార్చడానికి, మా జీవితాలు మార్చడానికి నాయన ఈ లోకానికి వచ్చావు. మా కొరకు తండ్రి అనే దేవా ఈ లోకంలో జన్మించావు. మా కొరకు నాయన ఈ భూమి మీదకి వచ్చావు. దేవుడై మానవుడిగా వచ్చావు ప్రభు. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని
నీ లేఖనం సెలవిస్తుంది కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావు ప్రభువా. తండ్రి అనేది ఈ దినమందు మీరు జన్మించిన ఈ దినమందు నాయన అయ్యా మా జీవితాలు మా బ్రతుకులు అన్నీ కూడా నీ మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతిరోజు నా ప్రభు నాలో జన్మించడని గొప్ప ఆనందంతో సంతోషంతో మా జీవితాలు ముందు కొనసాగించడానికి సహాయం చేయండి. నీ రాక పర్యంతరము మేము నీ రాక కొరకు ఎదురు చూసే బ్రతుకు జీవితాలు మాకు దయచేయమని లైవ్ ద్వారాగా ఎంతమంది ఉంటున్నారో వారందరిని దర్శించండి. కూడి వచ్చే వారందరినీ కూడా మీ చేతులుగా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.